ఒకప్పుడు అమెరికా రష్యా మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేంతగా వైరం ఉండేది. సోవియట్ యూనియన్ 15 దేశాలుగా ఎప్పుడు విడిపోయిందో అప్పటి నుంచి అమెరికానే అగ్రరాజ్యంగా కొనసాగుతుంది. ఆ తర్వాత చైనా అమెరికానే సవాల్ చేసేంత మెరుపు వేగంతో ముందుకు దూసుకువచ్చింది. ఆ తర్వాత స్థానంలోకి భారత్ వస్తోందని అమెరికా డిప్లొమాట్ ఒకరు ఇదే విషయాన్ని ఈ మధ్య న్యూఢిల్లీలో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో నొక్కి చెప్పారు. అమెరికా చైనా విషయంలో చేసిన తప్పు ఇండియా విషయంలో చేయదు అని. ఇంతకీ అమెరికా చైనా విషయంలో ఏం తప్పు చేసిందో చూద్దాం. 2026 మార్చిలో జరిగిన ఒక అంతర్జాతీయ జియోపొలిటికల్ సదస్సులో అమెరికా డిప్లొమాట్ క్రిస్టోఫర్ ల్యాండ్ మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం చైనాకు మార్కెట్లు తెరవడం ద్వారా అమెరికా పెద్ద తప్పు చేసిందని, ఈ నిర్ణయం వల్ల చైనా అమెరికాకు పెద్ద ఆర్థిక ప్రత్యర్థిగా మారిందని, అందుకే ఇండియాతో సంబంధాలు పెంచుకుంటున్నప్పుడు అదే తప్పు మళ్ళీ చేయమని స్పష్టం చేసింది. అంటే అమెరికా ఇండియాతో భాగస్వామ్యం కొనసాగిస్తుంది, కానీ తన ప్రయోజనాలను కాపాడుకుంటూ ముందుకు వెళుతుందని స్పష్టం చేసింది. దీనికి భారత్ ధీటుగా ప్రతిస్పందించింది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గారు మాట్లాడుతూ, భారత్ ఎదుగుదల ఎవరి అనుమతి లేక దయాదాక్షిణ్యాలపై ఆధారపడి లేదని, భారత్ తన సొంత బలం ఆధారంగానే ఎదుగుతుందని ఘాటుగా బదులిచ్చింది. అంటే భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానం కొనసాగుతుందని, ఏ దేశ ఒత్తిడికి లోబడదని స్పష్టమైన సందేశం ఇచ్చింది. ప్రపంచంలో భారత్ సూపర్ పవర్ రేసులో దూసుకు వస్తోందని అమెరికా టెన్షన్ పడుతోందా? అందుకే భారత్పై సమయం వచ్చడం వల్ల విషం కక్కుతోందా? దీనిపై మీ అభిప్రాయాన్ని దేశభక్తులైన ప్రతి ఒక్కరూ కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి అమేజింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయవచ్చు కదా. ఇది మీకు పూర్తిగా ఉచితం.